Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand. Zebra is surprisingly good. Yeah, సినిమాలో ఈవెంట్స్ చాలా ఎక్కువ. ఆ ఈవెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ. స్టోరీ టెల్లింగ్ ఎలిమెంట్స్ అంటారు కదా, డివైజెస్, ప్లాట్ డివైజెస్ బేసికలీ. ఇందులో ఆ ప్లాట్ డివైజెస్ వచ్చేసి ఆల్ బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాసెసెస్. లక్కీ భాస్కర్ మూవీలో చాలా సింప్లిఫై చేశారు, ఇందులో అంత సింప్లిఫై చేయలేదు. బట్ రిపీట్ చేసి ఇన్ఫర్మేషన్ ని ఇట్ మేక్స్ యూ వెరీ ఫెమిలియర్ విత్ ద వరల్డ్ ఆఫ్ బ్యాంకింగ్. అండ్ ఇందులో బ్యాంకింగ్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేసిన డెప్త్ కూడా చాలా ఎక్కువ. సపోజ్ లక్కీ భాస్కర్ అనే మూవీ, నేను లక్కీ భాస్కర్ తో పోల్చట్లేదు, బట్ చాలా రీసెంట్ గా వచ్చిన ఒక ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నా. లక్కీ భాస్కర్ లో ఒక 2 లెవెల్స్ డీప్ వెల్ ఉంటే ఇందులో ఒక 4-5 లెవెల్స్ వెళ్ళారు. ఫస్ట్ ఒక 30-40 మినిట్స్ కొంచెం ఓవర్వెల్మింగ్ గా ఉంటది ఆ ఇన్ఫర్మేషన్ అంతా అబ్జర్వ్ చేసుకోవడం. అంటే ఈ చెక్ బుక్ అంటే చెక్ బుక్ డైరెక్ట్ గా వాళ్ళు ఇంకా చాలా విషయాలు చెప్పుంటారు. ఆ డాక్యుమెంటేషన్, బ్యాంకింగ్ పేపర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఆ టెర్మినాలజీస్, ఆ ప్రాసెస్ అవన్నీ అవి టక్ 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 వెళ్ళిపోతుంటాయి అనమాట. చాలా ఫాస్ట్ పేస్ గా కూడా ఉంటుంది ఎడిటింగ్. అక్కడ కొంచెం ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంది, మరీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనమే డంప్ చేసేస్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ ఫెమిలియర్ అయిపోతాం మనం ఒక పాయింట్ తర్వాత, మనకు అర్థమైపోతుంటది అకౌంట్స్ ఇవన్నీ. ఓ ఇప్పుడు ఇది చేయడం వల్ల హీరో మన రిస్క్ లో ఉన్నాడు కదా, ఓ ఇది ఒక సొల్యూషన్ ఉంది కదా, ఇది ఒక లూప్ హోల్ ఉంది కదా అని చెప్పి మనం కూడా ఇన్వాల్వ్ అయిపోతాం సెకండ్ హాఫ్ లో గేమ్ లో. అండ్ దాట్ ఈస్ జీబ్రాస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మనల్ని ఇన్వాల్వ్ చేసేస్తుంది ప్రాసెస్ లో. అండ్ ఐఎమ్ జెన్యున్లీ సర్ప్రైజ్డ్ దట్ ఈ సినిమాని, ఈ స్టోరీని ఏ రకంగానూ వాళ్ళు డమ్ డౌన్ చేయడానికి ప్రయత్నించలేదు. ఆడియన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. అంటే మనకి ఎలా అంటే ఆడియన్స్ కి ఇది గుర్తుంటుందో గుర్తుండదో అని చెప్పి మనకి ఫ్లాష్ కట్స్ చేస్తుంటారు కదా, ఓ అప్పుడు ఇది జరిగింది గుర్తొచ్చిందా అని చెప్పి వెంటనే ఒక 10 సెకండ్స్ చేసి చూపిడాలు. అవి జీబ్రా అనే సినిమా 1-2 చోట్ల తప్ప, అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలకు తప్ప వేటికి చేయదు. నేను నిజంగానే ఈ సినిమా స్టోరీని మేబీ ఒక 1 లైన్ లో చెప్పగలుగుతానేమో, కానీ దీంట్లో ఉండే ఈవెంట్స్ ని నారేట్ చేయమంటే నాకే అది చాలా కష్టం. అండ్ మీరు కూడా ట్రై చేయండి కావాలంటే, మీ ఫ్రెండ్స్ కి ఆ ప్రాసెస్ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి కష్టంగానే అనిపిస్తుంది మీకు కూడా, ఎందుకంటే అంత డీప్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బ్యాంకింగ్ వరల్డ్ ని. అండ్ ఎక్కడా కూడా అరే విసుగు రావడమో మోనోటనీ రావడమో అనిపించదు, ఎందుకంటే స్క్రీన్ ప్లే కీప్స్ థ్రోయింగ్ న్యూ ఛాలెంజెస్ ఎట్ ద క్యారెక్టర్స్. అండ్ మనకు కనిపించే ప్రతి చిన్న విషయానికి ఒక పర్పస్ ఉంటది. పర్పస్ ఉండడం అంటే జస్ట్ ఏదో ఎక్కడో పనికి రావడం కాదు, అవన్నీ స్టోరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రతి ఒక్కటి. కొన్ని విషయాలు ఉన్నాయి, లైక్ ఒక క్రూడ్ కామెడీ సీన్ ఒకటి ఉంటది, అది ఈ సినిమాలో అవసరం లేదనిపించింది. ఎందుకంటే సినిమా అంతా బాగుంది కదా, సినిమా అంతా ఇంత స్మార్ట్ గా, ఇంటెలిజెంట్ గా, బ్రెయినీగా ఉన్నారు కదా, ఎందుకు అలాంటి లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఒక దానికి వెళ్ళాలనేది నాకు అది నచ్చలేదు. బట్ మా థియేటర్ లో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ గెస్ దట్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇట్ ఎగ్జిస్ట్స్. బట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్, ద వే రైటింగ్ అనేది ప్రతి ఒక్క ఎలిమెంట్ ని వదలకుండా ప్రతి దానికి టువర్డ్స్ ది ఎండ్ ఒక క్లోజర్ ఇవ్వడం. ఎవ్రీ లిటిల్ ప్లాట్ పాయింట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్ ఎట్ ది ఎండ్. అండ్ ఐ పర్సనలీ లైక్ ఫిల్మ్స్ దట్ డూ దాట్. జనరల్ గా సినిమాని రికమెండ్ చేయను నా రివ్యూస్ లో. ఇంతకు ముందు ఇప్పటి వరకు గలాటా తెలుగులో నేను చేసిన వీడియో రివ్యూస్ అన్నిటిలో నేను రికమెండ్ చేసిందంటే 35 చిన్న కథ కాదు. ఎందుకంటే అలాంటి ఒక సినిమాని థియేటర్కి వెళ్ళి చూసి దాన్ని సపోర్ట్ చేస్తే ఇట్ విల్ ఎనేబుల్ దట్ కైండ్ ఆఫ్ సినిమా. అండ్ జీబ్రా అనే దాన్ని కూడా ఐఎమ్ రికమెండింగ్. కుదిరితే మీ ఇంటి దగ్గర థియేటర్స్ లో ఎక్కడైనా ప్లే అవుతుంటే give it a shot. That's it from this review. Do subscribe to Galata Telugu for more reviews and interviews. Thank you. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da South India's #1 travel brand.